ఏపీలో ఇవాళ కేబినెట్ సమావేశం అయితే కానుంది. ఇక ఈ సీఎం చంద్రబాబు అధ్యక్షన కేబినెట్ సమావేశం జరగనుంది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది. ఇక మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇక అమరావతిలో 212 కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించే అవకాశం కూడా ఉంది. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలుపనుంది కేబినెట్. 87,522 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ను ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది. ఇక కేబినెట్లో 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించబోతుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండగా అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. ఇక రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించనుంది. రాజధాని నగర జోనింగ్ నిబంధనలో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఇక అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్గా ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. హ్యాపీనెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇక కొండవీడు నాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులు ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్.
ఈ రోజు ఈ ఏపీ కేబినెట్ అయితే సమావేశం జరగనుంది. 26 ప్రాజెక్టులకు అవకాశం ఉంది. రాజ్భవన్ నిర్మాణానికి అదేవిధంగా ఆమోదం అయితే తెలుపనుంది కేబినెట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి, మరి ఈ రోజు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది కేబినెట్లో? ఈ రోజు ఏపీ కేబినెట్ అయితే భేటీ కానుంది. ఈ రోజు భేటీలో అయితే పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి అయితే ఉద్యోగాల అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఇక రాజ్భవన్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి, మరి ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ వంశీలేని. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా ఏపీ కేబినెట్ తిరిగి అంటే నెలలో రెండోసారి కూడాను సమావేశం అవుతుంది. అంటే ముఖ్యమైన ఏదైతే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అంశం మీద ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో విదేశీ సంస్థలు కొన్ని విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు 87,000 కోట్లకు పైగాను పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో దాన్ని కేబినెట్ ద్వారా కూడా ఆమోదించే అవకాశం ఉన్న నేపథ్యం, అలాగే త్వరగా వాటిని అప్రూవల్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించుంటుందని ముఖ్యమంత్రి భావించారు. ఈ నేపథ్యంలో తిరిగి రెండోసారి అంటే కొద్ది రోజుల వ్యవధిలో, కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే కేబినెట్ సమావేశం జరగడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అయితే రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కూడాను స్థానికంగా ఉన్న మంత్రులు తెలియజేశారు. అంతేకాకుండా రాజ్భవన్ ఒకటి అమరావతి ప్రాంతంలో నిర్మించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలాగే 3 పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, అంటే ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు ఒక 2,000 నుంచి 10,000 మంది వరకు సరిపడా పబ్లిక్ ని గ్యాదర్ చేసే విధంగా కూడాను భారీ ఎత్తున కన్వెన్షన్ సెంటర్లు కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వాటికి సంబంధించి 4 కన్వెన్షన్ సెంటర్ల వరకు కూడా నిర్మించే అవకాశం ఉంది. వాటికి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది. మరి పక్కన ఉద్యోగులకు సంబంధించి డిఏ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 14 నెలలైనా సరే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ డిఏ సంబంధించిన అప్రూవల్ కోసం కూడాను కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం చాలా వరకు కూడాను ఉద్యోగ సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లాజెస్ విషయంలో ఇంకా నిరంకుశంగా వ్యవహరిస్తుందని, వాటి మీద చర్చ జరపాలని చెప్పి కూడా ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నారు. కాబట్టి కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కూడాను చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అంశంతో పాటు కేబినెట్ లో రాజ్భవన్ నిర్మాణం, అలాగే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో పాటు ఇతర ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నిటి మీద కూడాను కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.